మెడికల్ కాలేజీలపై వైసీపీ సేకరించిన కోటి సంతకాల్ని బోగస్ సంతకాలనని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. బెదిరింపు చర్యలతో అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్న ఆయన కేవలం పగటి కలలో కంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారని విమర్శించారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తా ఉంటే హాస్యాస్పదంగా ఉంది. అది ప్రభుత్వ సంస్థే, ప్రైవేట్ వాళ్ళు బిల్డ్ చేస్తారు, కొన్ని రోజులు దాన్ని నడిపిస్తారు, తర్వాత ప్రభుత్వానికి అప్పచెప్పి వెళ్తారు. దానివల్ల సీట్లు తగ్గవే, ఇంకా సీట్లు పెరుగుతాయి. దానివల్ల ప్రజలకి వైద్య సహాయం పెరుగుతుంది, అంతే తప్ప ఇక్కడ ఎక్కడా కూడా ప్రజలకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. వైద్య సహాయం పెరుగుతుంది, మెడికల్ సీట్లు పెరుగుతాయి, అసెట్ క్రియేట్ అవుతుంది, రాష్ట్రం మీద భారం పడదు. కానీ జగన్మోహన్ రెడ్డి విధానం ఏంటంటే అవి జరగకూడదు, దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాడు. జైలు పంపించి అసలు ఆయన రావాలి కదా, అధికారంలోకి వచ్చే సమస్య లేదు. ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులో కానీ, ప్రజలు ఈరోజు చూపిస్తున్నటువంటి ఆదరణలో కానీ దొంగ సంతకాలు పెట్టుకుని అవన్నీ తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇవాళ పూర్తిగా ఫెయిల్ అయ్యారు, అట్టర్ ఫెయిల్ అయిపోయారు వాళ్ళు. మేము ప్రజలకి ఒక మంచి కార్యక్రమంతో ముందుకెళ్తున్నాం. దానికి కేంద్రం కూడా ఇవాళ నిర్మలా సీతారామన్ గారు కూడా మనకు చెప్పడం జరిగింది. ప్రైవేట్ ఎందుకు అవుతుంది, అది ప్రభుత్వందే, ప్రైవేట్ వాళ్ళు నిర్మిస్తారు. కాబట్టి దీంట్లో ప్రజలకు ఎటువంటి అపోహ లేదు, కేవలం అపోహలు సృష్టి